హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. మరి ప్రియులారా, ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడదలిచ్చినారో అట్టి మాటలు మన వినికిలో స్థిరపరచులాగున ప్రభువే మనకు సహాయము చేయను గాక. ఆమేన్. చూడండి ప్రియులారా, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం ధ్యానించుకుందాం. కాబట్టి వృద్ధి కలగచేయు దేవుళ్ళలోనే గాని నాటు వాలిలోనైనను నీళ్లు పోయేవానిలోనైనా ఏమీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం చదవబడిన వాక్య ధ్యానంలో మనం చూసినట్లయితే వృద్ధి చేయువాడు దేవుడే. నాటువాడైనా నీరు పోయేవాడైనా ఏమీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. వారిలో ఏమీ లేదు, కానీ ఆయన వృద్ధి చేసి పెంచేవాడు దేవుడే. మరి ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు చూటిగా మాట్లాడుతుండగా మన గ్రహింపులోకి వాక్యము అనువయించబడినట్లుగా ప్రభువే సహాయం చేయను గాక. వృద్ధి ఎలా జరుగుతుంది? వృద్ధి అనేది ఎలా జరుగుతుంది అంటే ఆది కాండము 1వ అధ్యాయం 28వ వచనం మనం చూసినట్లయితే 27, 28 వచనాలు మనం చూసినట్లయితే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వాణ్ణి సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపుంచి దానిని లోబరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే పిల్లారా, నరుని దేవుడు సృజించింది మనకు బాగా తెలుసు విషయమే. ఎలా సృజించాడే అంటే భూమి మన్నును తీసుకొని ఆ మట్టిని ఆయన పోలికలో సృజించి ఆయన జీవాయువుగా జీవాత్మ అయ్యను నరుడు. అలాంటి నరుణ్ణి స్త్రీనిగాను పురుషునిగాను ఆయన సృజించాడు. సృజించడమే కాదు, దేవుడు ఏం చేశాడంటే వారిని ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడంటే మీరు ఫలించి అభివృద్ధి నొంది ఏం చేయాలండి? ముందుగా ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకోవాలి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలమని దేవుడు చెప్పాడు. దేవునికి మహిమ కలుగును. మానవుడికి ఇచ్చిన ధన్యత అది. మానవుడికి ఇచ్చిన ధన్యత ప్రతి జీవిని కూడా ఏలాలి, పరిపాలించాలి. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే ప్రియులారా, ఈ సృష్టిలో సృజించబడిన ప్రతి జీవిని కూడా ఆయన వేలాలి, మానవుడు వేలాలి, పరిపాలించాలి. అందుకే మానవుని దేవుడు రూపించాడు, సృజించాడు. అయితే ఈ మానవుడు రాను రాను ఏమైపోయాడంటే దేవుని స్వరూపంలో దేవుని పోలికలు ఉన్న విషయం మర్చిపోతున్నాడు, లేదా దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ కోరుకుంటున్నాడు. ఇంకా అతడు ఈ లోకానుసారిగా నడవటం మొదలు పెట్టాడు. అలా ఉన్న మానవుడు ఏం చేస్తున్నాడంటే ఏవైతే దేవుడు ఏలమని చెప్పాడో వాటికి అప్పగించుకొని అవి ఏలేటట్లుగా ఈ మానవుడు చేస్తున్నాడు. ఈ మానవుడికి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీవు లోబరుచుకో, దీన్ని ఏలు నువ్వు అని చెప్తుంటే ఈ మానవుడు ఏమంటున్నాడంటే దాంతో అంటున్నాడు, నీవు నన్ను ఏలు అని చెప్తున్నాడు. దానికి తల అప్పగించుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. సృష్టిలో సృజించబడిన వాటిని ఆరాధిస్తున్నాడు, పూజిస్తున్నాడు.
అంతే కాదండి, దేవుడు చెప్పింది ఆయన మీరు ఫలించి అభివృద్ధి పొందాలి. ఫలించటమే కాదు, ఆ ఫలం ఏమవ్వాలి? అభివృద్ధిని పొందాలి. అభివృద్ధిని పొందటమే కాదు, విస్తరించి భూమిని నిండించాలి. దేంతో నిండించాలి? మానవ యొక్క సంతానంతో భూమిని నిండించాలి. ఆ మానవుని యొక్క భూమిని సంతానంతో నిండించటమే కాదండి, ఆ నిండించిన తర్వాత ఇప్పుడు సముద్ర చేపలే గాని, ఆకాశ పక్షులే గాని, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఆ మానవుడు ఏలాలి, పరిపాలించాలి. కానీ ఈ రోజున మనం చూస్తే ఎలా ఉందంటే, ప్రతిది కూడా మనల్ని పరిపాలించేటట్టు మనం పరిపాలించట్లేదు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకయ్యా అంటే, సృష్టిని ఆరాధించడం మొదలుపెట్టాం, సృష్టిని పూజించడం మొదలుపెట్టాం, సృష్టిని కొనియాడటం మొదలుపెట్టాం. సృష్టిలో ఉన్న ప్రతిది కూడా ఏమైపోతుంది? దేవతలు దేవుళ్ళు అయిపోతున్నారు. విరోధంగా జరుగుతుంది అక్కడ కార్యం, దేవునికి విరోధంగా. దేవునికి మహిమ కలుగునుగా. నిజపులారా, చూడండి 17వ వచనంలో కూడా దేవుడు అదే మాట చెప్పాడు. 17వ అధ్యాయం 6వ వచనంలో కూడా అదే మాట చెప్పాడు. నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలగజేసి నీలో నుండి జన్మలో వచ్చినట్లు నియమించేదను, రాజులు నీలో నుండి వచ్చేదరు. ఎవరు చెప్పాడండి ఈ మాట? అబ్రాహాముతో చెప్పాడు దేవుడు. అబ్రాహామా, ఇదిగో నేను ప్రత్యేకపరుచుకుంటున్నాను, నేను ఏర్పరచుకుంటున్నాను, నిన్ను గొప్ప జనంగా చేయబోతున్నాను, నీలోంచి అనేక రాజులు రాబోతున్నారు, గొప్ప సంతానం రాబోతుంది నీలోంచి, 2 జనములు నీలోంచి రాబోతున్నారు అని దేవుడు చెప్పిన తర్వాత అబ్రాముని కల్దీలన్న ఊరు అనే ప్రాంతం నుంచి ఆయన ఇవ్వబోతున్న ఆ కానాను దేశానికి నడిపించుకుంటూ వస్తున్నారు. దేవునికి మహిమ కలుగును కాదు. తీసుకొని వచ్చి వృద్ధి చేసి అభివృద్ధి చేశాడు. ఎంతగా అభివృద్ధి చేశాడు, ఎంతగా విస్తరించాడు అంటే 7వ వచనం నుంచి రండి. 17వ అధ్యాయం 7వ వచనం. నేను నీకును నీ తరువాత నీ సంతానం నాకును. చూడండి, నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడినై ఉండునట్లు, నాకును నీకును నీ తరువాత వారి తలమురలు నీ సంతతికి మధ్య దేవుని యొక్క నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎలాగండి? నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను అని చెప్తున్నాడు దేవుడు. ఎవరితో? నీతోనూ, తర్వాత నీ తర్వాత నీ సంతానముతో. ఇవన్నీ కూడా అబ్రాహాముతో దేవుడు మాట్లాడాడండి. అబ్రాహామా, ఇదిగో నేను చూపించబోతున్న ఆ దేశానికి నువ్వు వెళ్ళు, ఆ దేశంలో నిన్ను గొప్ప జనంగా చేయబోతున్నాను, నీకు సంతానాభివృద్ధి కలుగ చేయబోతున్నాను, ఆకాశ నక్షత్రంలాగా నీ సంతానం ఉండబోతుంది, సముద్ర విస్కరణలోలే నీ సంతానం ఉండబోతుంది, నేను అక్కడ నేను గొప్ప చేయబోతున్నాను, నువ్వు వెళ్ళు అంటే మరో మాట్లాడుకోకుండా అబ్రాహాము దేవుడు చెప్పిన మాట పట్టుకొని అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు. అక్కడికి వెళ్ళి నిలబడిన తర్వాత అక్కడ అబ్రాహాముతో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీతోనూ నీ తర్వాత నీ సంతానంతో నేను నిత్య నిబంధన చేసుకుంటాను, నీతోనూ నీ సంతానంతోనూ నిత్య నిబంధన నేను చేస్తాను. ఎందుకంటే ఆ నిబంధన నుంచి ఇక నేను వైతొలగను, వారు కూడా నాతో నిబంధన చేస్తున్నారు కాబట్టి వారు కూడా వైతొలగకూడదు అని చెప్పి ఆయన అక్కడ నిబంధన చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంతే కదండి. 28వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు
నీకు సంతాన అభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసివై ఉన్న దేశము అనగా దేవుడు అబ్రహాంకి ఇచ్చిన దేశమును నీవు స్వాస్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీతో కూడా నీ సంతానమునకు అబ్రహాంకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయనుగా కానీ అతన్ని దీవించాడు. దేవునికి మహిమ కలుగుగా. ఎవరిని దీవించారు? ఇస్సాకు తన కుమారుని దీవించి యాకోబుని దీవించాడు. అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబు. వీరిని దీవించి అబ్రహాముకు అనుగ్రహించిన ఆశీర్వాదము నీకు దయచేయునుగా కానీ ఆశీర్వదిస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, అబ్రహాం యొక్క ఆశీర్వాదం ఎవరి దగ్గరికి వచ్చిందంటే యాకోబు దగ్గరికి వచ్చింది. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం నీకు అనుగ్రహించబడును కాక, నీకు దేవుడు దయచేయునుగా కానీ అతన్ని దీవించాడు. ఇంకా అంత ముందు చూస్తే ఆయన పరిచయం చేసుకుంటూ సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వాదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసి ఉన్న దేశమును అనగా దేవుడు అబ్రహామునకు ఇస్తానన్న ఆ దేశమైన ఆ శ్వాసముగా ఇస్తానన్న కానాను దేశాన్ని నీకు శ్వాసంగా ఇవ్వబోతున్నాడు అని చెప్పారు. ఒక ఆశీర్వాదం వచ్చింది. యాకోబు మీదకి ఒక ఆశీర్వాదం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందంటే తన తాత దగ్గర నుంచి తన తండ్రి దగ్గరకు వచ్చింది. తన తండ్రి దగ్గర నుంచి తన మీదకి వచ్చింది. తన మీదకి వచ్చింది. ఆ వచ్చిన ఆశీర్వాదాన్ని యాకోబు భద్రపరుచుకున్నాడు. ఎందుకంటే తన తాత దగ్గర నుంచి వచ్చిన ఆశీర్వాదం అది, తన తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఆశీర్వాదం అది. దాని యొక్క విలువ తెలుసు అతనికి. దాన్ని అంటి పెట్టుకుని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతేకాదు, చూడండి 4వ వచనం చూడండి. ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహాముకు అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయునుగాక అని చెప్పాడు. 30వ అధ్యాయం 43వ వచనం. ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు కలవాడయ్యాడు. చూడండి, ఒక ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది? తన పితరుల దగ్గర నుంచి వచ్చింది యాకోబుకి. ఇదిగో అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం అంటే మీ తాతకి ఇచ్చిన ఆశీర్వాదం నీ మీదకి రాబోతుంది, దేవుడిని ఆశీర్వదిస్తాడు అని చెప్పి తన తండ్రి ఆశీర్వదించాడు. అదే ప్రకారం జరిగింది అక్కడ. ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికంగా అభివృద్ధి నొంది. ఏం చేసండి? అత్యధికంగా అభివృద్ధి నొందాడంట. మామూలుగా అభివృద్ధి పొందడం కాదు, అత్యధికంగా అభివృద్ధి పొందాడు. విస్తారమైన మందలు, దాసులు, దాసీలు, ఒంటెలు, గాడిదలు కలవాడైపోయాడు. దేవునికి మహిమ కలుగుగా. ఏమీ లేకుండా వెళ్ళాడండి. పద్మనారామానికి వెళ్ళేటప్పుడు చేతికర పట్టుకొని తన అన్న ఎక్కడ చంపేసుకొని తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి పారిపోయిన వాడు పుట్టి చేతికరతో వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రోజున దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు చూసారా? ఎంతగా ఆశీర్వదించాడంటే ఆ ప్రకారం ఆ మనుషుడు అత్యధికంగా అభివృద్ధి పొంది దేవునికి మహిమ కలుగునుగా. విస్తారమైన మందలు, దాసదాసీలు, ఒంటెలు గలవాడైపోయాడు. ఎంతగా ఆశీర్వదించాడో చూడండి. దేవుడు ఇచ్చిన వాగ్దానాలను ఎంతగా అనుభవించారో చూడండి. 35వ వచనం,
35వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను. చూడండి, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనములను జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులు నీ గర్భవాసమున పుట్టెదరు. నేను అబ్రహాముకు ఇస్సాకు ఇచ్చిన దేశమును నీకిచ్చేదను, నీ తరువాత నీ సంతానమునకు ఇచ్చిన దేశమును నీకు ఇచ్చేదను, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని అతనితో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదిగో నీ తరువాత నీ సంతానానికి కూడా నేను ఈ దేశాన్ని ఇస్తా. నేను అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం, ఇస్సాకు ఇచ్చిన ఆశీర్వాదం నీతో నేను స్థిరపరచబోతున్నాను. ఈ ఆశీర్వాదం మీరు పొందుకొని అనిపించబోతున్నారు. నీతోనే కాదు, నీ తర్వాత నీ సంతతి కూడా ఈ ఆశీర్వాదం నేను ఇస్తున్నాను అని నా ప్రభు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజ పిల్లారా, నిర్గమకాండం 1వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. చూసారా పిల్లలారా, దేవుడిచ్చిన మాట నెరవేర్చబడింది. అత్యధికంగా విస్తరించారు, వ్యాపించారు, అత్యధికంగా వ్యాపించారు. ఎక్కడ కూడా దేవుడు ఏ విషయంలో తక్కువ చేయలేదు, ఏ విషయంలో కూడా దేవుడు తృణీకరించలేదు. యాకోబుని అంతకంతకు వృద్ధిపరిచారు, ఆశీర్వదించాడు దేవుడు. ఐగుప్తులో ఎంతగా హెచ్చించాడు అంటే వారిని, ఆ ప్రదేశమంతా కూడా వారితో నిండిపోయినంతగా హెచ్చించాడు. ఆ ప్రాంతంలో కూడా ఏమైపోయారంటే ఇశ్రాయేలీయులు అత్యధికంగా ప్రబలిపోయారు. అంటే అత్యధిక ప్రబలిపోయి అక్కడి నుంచి విస్తరించేశారు. ఆ ప్రదేశం అంతా కూడా వారితో పాటు నిండిపోయి ఉందంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ప్రదేశం అంతా కూడా ఏముందంటే వారితో నిండిపోయింది. అంతగా ఆశీర్వదించాడు ఇశ్రాయేలుని, అంతగా ఆశీర్వదించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాదండి, 32వ అధ్యాయం 13 వచ్చి మనం చూసినట్లయితే, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురు. ఆయన ఆస్వాదించడమే కాదు, అభివృద్ధి చేయటమే కాదు, అంతకంతకు బలాభివృద్ధి చేయటమే కాదు, ఏమంటున్నాడంటే ఆయన అత్యధిక ఇశ్రాయేలు అత్యధికంగా ప్రబలి వారున్న ప్రదేశము వారితో నిండి ఉండేను. వారున్న ప్రదేశం నిండిపోయింది, ఇంకా పక్క ప్రదేశం కావాలి. వారు ఉన్న ప్రదేశం అంతా కూడా నిండిపోయింది అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా ప్రక్కన ప్రదేశం కూడా వీళ్ళకి కావాలి. 32వ అధ్యాయం 13 వచనం. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానంకి ఇచ్చేదనని వారు నిరంతరము దానికి హక్కుదారులు అవుతారని వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితివని. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు ఏం చేశాడు? ఆయన తోడనుకుని ప్రమాణం చేశాడు. ఆయన ఏమన్నాడండి? ఆయన తోడనుకుని ప్రమాణం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. 32వ అధ్యాయం 13 వచనం.
13. దేవునికి మహిమ కలుగునుగా. వారు నిరంతరము దానికి హక్కుదారులుగా ఉంటారు. నిరంతరము కూడా వారు దేనికి హక్కుదారులు ఉంటారండి? ఆయన యొక్క మాట, ఆయన యొక్క వాక్యం. వారు నిరంతరము దానికి హక్కుదారులుగా ఉంటారు. అని ఇచ్చిన ఆజ్ఞకి హక్కుదారులు ఉండాలి. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా విస్తరించి వ్యాపించిపోయారు వారు. దేవుడు అంతగా వారిని వ్యాపింపచేశాడు. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, పశువుల మందలను, గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లరా, ఒక ఆశీర్వాదం, ఒక దీవెన అది నిలిచిపోయేదంటే ఒక ఆశీర్వాదము కానీ, ఒక దీవెన కానీ, నీవు వృద్ధి చెందాలి అంటే దేవుని మాట ఎలా పనిచేస్తుందో చూడండి. దేవుని మాట ఎలా పనిచేస్తుందో చూడండి పిల్లరా. చదవడం మరొకసారి అన్నమాట. దేవుడు నిన్ను ప్రేమించి, చూడండి, దేవుడు నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో. చూడండి, నీ పితరులతో ప్రమాణం చేసిన ఆ దేశంలో నిన్ను ఎలా వృద్ధి చేస్తున్నాడు దేవుడు? గర్భఫలమును వృద్ధి చేస్తున్నాడు. నీ భూఫలం వృద్ధి చేస్తున్నాడు. నీ సస్యమును వృద్ధి చేస్తున్నాడు. నీ ద్రాక్షారసమును వృద్ధి చేస్తున్నాడు. నీ నూనెను వృద్ధి చేస్తున్నాడు. నీ పశువుల మందలను వృద్ధి చేస్తున్నాడు. నీ గొర్రెల మందలను వృద్ధి చేస్తున్నాడు. మేకల మందలను వృద్ధి చేస్తున్నాడు. ఇవన్నీ కూడా జీవింప చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అది వృద్ధి అవడం అంటే దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏందో అదే మొదలు వచ్చి చూస్తే, నేడు నీకు నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. ఒక్క నిమిషం. చూసారా, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. ఒక ఆశీర్వాదం పొందుకోవాలా, ఒక దీవెన పొందుకోవాలా, ఒక వాగ్దానం పొందుకోవాలా, దాన్ని పొందుకొని సుధరించుకోవాలా, దాన్ని అనుభవించాలి అంటే దేవుడు వాటి వెనకాల పెట్టిన ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోనుము అని చెప్తున్నాడు. ప్రతి ఆజ్ఞను అనుసరించి నువ్వు నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందంటే సమస్త కూడా సాధ్యపరుస్తూ ఉంటాయి, సానుకూలపరచబడుతుంటాయి. ఆయన ఎప్పుడు ఆజ్ఞలైతే, ఆయన విధులను, ఎప్పుడైతే ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకుంటూ ఉంటామో సమస్తం కూడా ఆ పనులన్నీ కూడా సాధ్యపరచబడిపోతుంటాయి. అడ్డులు అవరోధాలు తొలగిపోతూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ అదే జరిగింది. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం 30-31 వచనాలు ధ్యానించుకుందాం. హిజ్కియా గిహోను కాలువకు ఎగువ కట్టవేయించి దావీదు పట్టణపు పడమ వైపుకి దాన్ని తెప్పించాడు. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములు
ఎందును వృద్ధి పొందెను. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకున్నట్టుకై. ఒక నిమిషం అండి, చూడండి పిల్లరా, హిజ్కియా తాను పూనుకొనిన పని, తాను చేసే పని, ప్రతి పని కూడా ఎలా ఉందంటే సర్వ చూడండి పిల్లరా, సర్వ ప్రయత్నముల యందును వృద్ధి ఎలా పొందాడు? సర్వ ప్రయత్నములందు వృద్ధి పొందాడు. ఒక ప్రయత్నము కాదండి, ఒక వ్యక్తి వృద్ధి చెందాలి అంటే, ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలి అంటే, ఆ వ్యక్తి చేస్తున్న ప్రతి పని కూడా సర్వ పని యందు అభివృద్ధి పొందాడు. ప్రతి పని యందు కూడా అతను అభివృద్ధి పొందాలి. ఏదో 4 రకాలు చేస్తున్నాం, ఒక దాంట్లో మనం అభివృద్ధి పొందాం అనుకోవటానికి కాదండి. ఒక పక్కన వ్యవసాయం చేస్తూ, ఒక పక్కన పాడి ఆ గేదెలను మేపుకుంటూ, ఒక పక్కన కోళ్ళను మేపుకుంటూ, ఒక పక్కన ఇంకా వేరే వ్యాపారం చేసుకుంటూ, ఇలా రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారేమో. కానీ అన్నిట్లో కూడా వృద్ధి పొందాలి. ఒకటి వచ్చిందిలే, ఒకటి కలిసి వచ్చిందిలే, ఒకటి కలిసి రాలేదు అనుకుంటాలేదు. దేవుడు కనుక ఆశీర్వదిస్తే, దేవుడు కనుక ఒక వ్యక్తిని వెచ్చిస్తే, దేవుడు కనుక ఒక వ్యక్తికి వాగ్దానం చేస్తే, అతడు అన్నిట్లో కూడా వృద్ధి చెందాలి. అతని ప్రయత్నములన్నింటిలో కూడా వృద్ధి చెందాలి. నువ్వు వ్యాపారమే చేయవచ్చు, ఉద్యోగమే చేయవచ్చు, ఏదైనా చేయవచ్చు. నువ్వు చేస్తున్న ప్రతి పని కూడా సఫలపరచబడాలి. అది వృద్ధి చెందటం అంటే. నువ్వు ఏ పని చేసినా అది వృద్ధికి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును. అది ఆశీర్వాదం. ప్రతి పని కూడా వృద్ధి చెందాలి. నువ్వు ఏ పని మొదలుపెట్టినా, ఏ పని ప్రయత్నించినా, ఏ పని నువ్వు పూనుకున్నా, ఆ పనులన్నీ కూడా వృద్ధి చెందుతూనే ఉండాలి. కొన్ని పనులు ఉంటాయి, కొన్ని మనం పూనుకుంటాం, అవి మధ్యలో ఆగిపోతూ ఉంటాయి. ముందుకు వెళ్ళవు, ఎంత చేయాలన్నా ముందుకు వెళ్ళవు. కొన్ని ఉంటాయి, ఎంత పని చేసినా అది ముందుకు వెళ్దు, తిరగదు, అది ఆశీర్వాదంలోకి రాదు. కానీ నా దేవుడు చెప్తున్నాడు ఏమంటే, నీవు చెయ్యి ప్రతి సర్వ ప్రయత్నములందును నీవు అభివృద్ధి పొందుతావు అంటున్నాడు. నువ్వు సర్వ ప్రయత్నాలు చేయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నిట్లో కూడా అభివృద్ధి పొందటమే. కొంతమంది ఉంటారు, దుష్టుడి సంబంధాలు కొంతమంది ఉంటారు, వెనక్కి లాగుతూ ఉంటారు, నేను పడేయాలని చూస్తుంటారు, నేను తప్పించాలని చూస్తుంటారు. కానీ నీతో నా దేవుడు ఉంటే, నా దేవుని యొక్క వాక్ నీతో ఉంటే, అనిచ్చిన ఆ వాగ్దానం నీతో ఉంటే, ఆ వృద్ధి ఎలా చెందుతావంటే, శత్రువు ఎన్ని కుయుక్తులు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, శత్రువు ఎంతగా ఇచ్చేసినా వాడి మీద విజయమే తప్ప అపజయము నా దేవుడు ఎవడో. దేవునికి మహిమ కలుగును కాదు. అంతకి అవసరం అయితే వాడిని తీసి పడేస్తాడంతే. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. నిజం పిల్లరా, నా దేవుడు వృద్ధి చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. నువ్వు చే సర్వ పనులు ప్రయత్నములన్నింటిలో కూడా నీ వృద్ధి చెందాలి. అన్నిట్లో కూడా నువ్వు వృద్ధి చెందాలి. అది ఆయన కోరుకునే, అది ఆశీర్వాదం అంటే, అది వృద్ధి చెందడం అంటే. నువ్వు ఏ పని పూనుకున్నా అది వృద్ధి చెందుతూనే ఉండాలి. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. దానికి ఏం చేయాలండి? నువ్వే పని చేసినా వృద్ధి చెందాలంటే నువ్వేం చేయాలి? ఎలా వృద్ధి చెందుతున్నాడు అంటే, అక్కడ హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ఆ దేశములో ఆశ్చర్యంగా వృద్ధి పొందాడంట. అసలు ఎలా జరిగింది ఇది? ఇంతకు వృద్ధి ఎలా జరుగుతుంది, ఇంత అభివృద్ధి ఎలా జరుగుతుంది అని అని గూర్చి విచారించి తెలుసుకున్నట్టుకై బబులోను అధిపతులు కొంతమంది
కొంతమందిని అతని యొద్దకు పంపారంట. రాయబారుల విషయంలో అతన్ని శోధించి అతని హృదయ ఉద్దేశములను తెలుసుకునవలెనని. చూసారా పిల్లారా, దేవుడే విడిచిపెట్టేశాడంట. అతడు మనసులో ఏం చెప్తాడా, అతని హృదయంలో ఏముందా అనేది దేవుడే అసలు ఏం చెప్తాడా అని చూస్తానికి. హిజ్కియా మీదకి బబులోను అధిపతులు ఏం చేశారంటే, ఇదిగో ఆ దేశం ఎలా వృద్ధి చెందుతుంది, ఆ రాజు ఎలా అభివృద్ధి చెందుతున్నాడు, ఇంతగా అతను అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి తెలుసుకోండి అని కొంతమంది వేగుల వారిని పంపించారు. కొంతమంది వేగుల వారిని పంపిస్తే వారు వచ్చారు, రాజ్యంలోకి వచ్చారు, చూసి అన్ని చూస్తా ఉన్నారు, పరిశీలిస్తున్నారు. అయ్యో ఎవరో ఇదిగో వేరే దేశం నుంచి, కల్దీల దేశం నుంచి, ఆ బబులోని దేశం నుంచి మన దేశానికి వచ్చారయ్యా, వారిని తీసుకురండి. వారు వచ్చిన తర్వాత ఏంటయ్యా మీరు ఎందుకు వచ్చారంటే, అయ్యా ఇదిగో మీ దేశం ఎలా ఉందో మేము చూడటానికి వచ్చాం. మీరు ఇంతగా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి, ఇంతగా ఆస్వాదించబడిన కారణం ఏంటి, మీరు చేయ ప్రతి పనిలోను మీరు పూనుకున్న ప్రతి పని కూడా ఇంతగా వృద్ధి చెందడానికి కారణం ఏంటి? మా అధిపతులు మా రాజు గారు అడిగి రమ్మన్నారయ్యా. ఓ దాంతో ఏముంది, రండి నేను చూపిస్తాను. ఇదిగో నేను ఎంతగా ఆస్వాదించబడ్డానో తెలుసా, ఇదిగో నా ధాన్యగారం చూడు, ఇదిగో నా కొట్లను చూడు, ఇదిగో నా రాజీగ్రహం యొక్క ఆ ప్యాలెస్ చూడు, ఇదిగో నాకు కలిగినవన్నీ కూడా చూడు, ఇదిగో నా భోజనశాల చూడు, ఒక రోజుకి ఎంత ఎంత ఖర్చు అవుతుందో చూడు, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూడు, సమస్తము కూడా అన్ని తెరసి చూపించేశాడు. ఏది కూడా దాచుకోకుండా మొత్తం చూపించేశాడు. ప్రవక్త వచ్చాడు, యెషయా వచ్చాడు, వచ్చి అడుగుతున్నాడు, ఇదిగో హిజ్కియా నీ ఇంటికి వచ్చింది ఎవరు? అయ్యా వారు చాలా దూర దేశం నుంచి వచ్చారయ్యా, ఈ కల్దీల దేశం నుంచి వచ్చారు, బబులోను నుంచి వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చారు. మరి ఏం చేశారు వాళ్ళు వచ్చి? అయ్యా ఇది ఎంతగా నువ్వు అభివృద్ధి ఎలా పొందుతున్నావు, ఎంతగా ఆశ్రయించబడుతున్నావు, ఎంత వృద్ధి చెందుతున్నావు, నువ్వు చేసిన ప్రతి పని కూడా ఎలా సఫలం అవుతుంది అని అడిగారయ్యా. మరి నువ్వేం చేసావు? అన్నీ నేను చెప్పేశానయ్యా, అన్నీ నేను చెప్పేశాను. అంతేకాదు నా దగ్గర ఉన్నవన్నీ కూడా నేను వారికి చూపించేశాను. దేవునికి మహిమ కలుగునుగా. ఓ హిజ్కియా ఎంత పని చేసావయ్యా నీది కాని దేశంలో నీ సంతానం, ఇదిగో నీ ప్రజలందరూ కూడా చెరకు పోబోతున్నారు. వారందరూ కూడా అక్కడ చెరలో 70 సంవత్సరాలు చెరలో ఉండబోతున్నారు. వాళ్ళు వచ్చి నిన్ను ఓడించి నిన్ను దోసుకొని పోబోతున్నారు. కలిగిందంతా కూడా వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. నీ భార్యలను, నీ బిడ్డల్ని అందరిని కూడా వారు చెరగా తీసుకుని వెళ్ళబోతున్నారు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అంటే హిజ్కియా అంటాడు కదా, సరే ప్రభు ఎలా అంటే అలాగే జరగనియండి. ఎప్పుడు ఎలాగైతే అలాగే జరగని, నా కాలంలో నెమ్మది ఉంటుంది కదా అంటే, హిజ్కియాతో దేవుడు ఒక మాట అన్నాడు, ఇదిగో నీ కాలంలో నెమ్మది ఉంటుంది, నీ తర్వాత నీ సంతానం కాలంలో జరుగుద్ది అని చెప్పాడు. అంటే ఇతను నెమ్మదిగా వెళ్ళిపోయినా పర్లా, 15 సంవత్సరాలు దేవునితో పోరాడి ఆయుష్ని పెంచుకున్నాడు ఇతని జీవితకాలం నెమ్మదిగా వెళ్ళిపోతే చాలు, తర్వాత తన కుమారులు, తన బిడ్డలు ఏమైపోయినా పర్లా, తన రాజ్యం ఏమైపోయినా పర్లా, తన ప్రజలు ఏమైపోయినా పర్లా, అతని కాలంలో అతను మాత్రం నెమ్మదిగా ఉంటే చాలు అనుకున్నాడు. నిజ ప్రియులారా, ఇలాంటి వారు లేకపోలేదండి. తన స్వార్థమే తను చూసుకున్నట్లుగా ఉంది. దేవుడు హెచ్చరించినప్పుడు ఇతను తప్పిదం చేసినప్పుడు దేవుడు హెచ్చరించినప్పుడు ఏం చేయాలి? సాగిలపడి, ప్రభా తప్పించండి, ఇదిగో నా బిడ్డలు ఉన్నారయ్యా, నా బిడ్డలు పరిపాలన, నా తర్వాత నా బిడ్డలు పరిపాలన చేయబోతున్నారు, వారికి నెమ్మదిని దయచేయి, సమాధానం దయచేయి. నా ప్రజలు ఉన్నారు, వారికి నెమ్మదిని దయచేయి అయ్యా, నన్నే నమ్ముకుని ఉన్నారు అయ్యా, మీరు నాకు అప్పగించిన బాధ్యత నేను సక్రమంగా నెరవేర్చాలి తండ్రి అని ప్రార్థన చేయాల్సింది పోయి,
నా తదంతరం జరగబోతుంది కదా, సరే ప్రభు చిత్తమే జరగనిలే అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఏమైంది? 70 సంవత్సరాలు బబులోను బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. వారు వచ్చారు, దోసుకున్నారు. అప్పటి వరకు వీళ్ళ పితరులందరూ కూడా కూడబెట్టిన ఎక్కడ నుంచి మోషే మోషే ప్రత్యక్షపు గుడారం కట్టినప్పుడు, మోషే ప్రత్యక్షపు గుడారం కట్టింది ఎప్పటి నుంచి కూడా మహాదేవునికి సమకూర్చబడిన ఆ ఉపకరణములన్నీ కూడా సొలొమోను మందిరము కట్టినప్పుడు ఆ గోడలకి అన్నిటి కూడా పొదిగిన బంగారు వెండి అన్ని కూడా వరొచ్చి దోసుకొని పోయాయి. ఉట్టి మొండు గోడలు కాల్చివేసి మొండు గోడలు మాత్రం కనపడుతున్నాయి. సమస్తము కూడా దోసుకొని పోయారు. మహాదేవుని ఆ మందిరము పాడైపోయింది, శిథిలమైపోయింది. కారణం ఏంటి? రాజు యొక్క పశ్చాత్తాపం లేని మనసు. పశ్చాత్తాపం లేని మనసు. దేవుడు మాట చెప్పినప్పుడు లోబడిపోయి ప్రభువా అని పాదాల మీద పడి ఇట్లా జరగడానికి వీలు లేదయ్యా, తప్పించేయా అని మాట్లాడుకోకుండా, సరేలే నేను ఉన్నప్పుడు నా ఆయంలో జరగదు, నా తర్వాత ఏం జరిగితే నాకెందుకులే, నా బిడ్డలు ఎలా పోతే నాకెందుకులే అనుకున్నారు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. అసలు ఎంతగా ఆశీర్వదించబడ్డాడండి హిజ్కియా, ఎంతగా ఆశీర్వదించబడ్డాడండి. తాను ఏ పని చేసినా, ఏ పని పూనుకున్నా అది వృద్ధి చెందుతూనే ఉంది, ఆశీర్వదించబడుతూనే ఉంది. అలాంటి హిజ్కియా, అంతగా దేవునితో పెనవేయబడిన హిజ్కియా పోగొట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆదికాండం 26వ అధ్యాయం 13 వచ్చి మనం చూసినట్లయితే, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు. ఇదే అండి ఒక క్రైస్తవుడి యొక్క ఆశీర్వాదం. అతడు మిక్కిలి గొప్పవాడు అవ్వాలి. మిక్కిలి గొప్పవాడు అయ్యే వరకు కూడా క్రమక్రమంగా ఆశీర్వదించబడుతూ వచ్చాడు. ఒకేసారి తీసుకెళ్లిపోయి దేవుడు అందాల మీద కూర్చోబెట్టలా. ఒకేసారి ఇదిగో అని చెప్పి ఇచ్చేసేలా. అతను గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే మిక్కిలి గొప్పవాడు అయ్యేంత వరకు కూడా దేవుడు క్రమక్రమంగా ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. ఎందుకు క్రమక్రమంగా ఆశీర్వదిస్తాడు? ఒకేసారి ఇస్తే దాని వాల్యూ తెలియదు. ఒకేసారి ఇస్తే దాన్ని భద్రపరచుకోవడం తెలియదు. ఒకేసారి ఇస్తే దాన్ని సరిగ్గా వాడటం తెలియదు. కాబట్టి అంచులంచులుగా క్రమక్రమంగా వృద్ధి చేసుకుంటూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంతేకాదండి, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు, మిక్కిలి గొప్పవాడయ్యే వరకు కూడా క్రమక్రమంగా ఆశీర్వదించుకుంటూనే వచ్చేసాడు. ఆయన మహదైశ్వర్యవంతుడు కదా. ఒక మాటలో చెప్పాలంటే కలుగును కాకంటే సమస్తం కలిగి ఉన్నాయి కదా. మరి ఎందుకు ఒక్క మాటలో మారిపోకుండా క్రమక్రమంగా ఆశీర్వదించుకుంటూ వచ్చాడు? దానిని నీవు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడతావా లేదని చూశాడు. దాని వృద్ధి అయ్యే కొందుగా నీవు లోబడి ఉంటావా లేదని చూశాడు. దానికి నువ్వు అప్పగించబడతావా లేదా దాన్ని నువ్వు వెళ్తావా అని చూశాడు. క్రమక్రమంగా అతన్ని వృద్ధి చేసుకుంటూ వచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 30వ అధ్యాయం 30వ వచనం. నేను రాకమునుపు నీకున్నది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాను. చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ యాకోబు చెప్తున్నాడు, ఎవరితో? లాబానుతో చెప్తున్నాడు. ఏమని?
నేను రాక మునుపు నీకుండినది కొంచెమే ఉంది. ఓ మాయా, నేను రాకముందు నీకుంది కొంచెమే, కానీ ఇప్పుడు అయితే అది బహుగా అభివృద్ధి పొంది. నేను రాకముందు కొంచెం ఉంది, కానీ ఇప్పుడు ఎలా ఉన్నావంటే బహుగా నీవు అభివృద్ధి పొందెను. నేను నా పాదం పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. దేవుడు ఏం చేశాడండి, తాను ఎక్కడెక్కడైతే పాదం పెట్టాడో అక్కడల్లా కూడా ఆశీర్వదించబడింది. చూడండి పిల్లారా, ఇది ఆశీర్వాదం అంటే, ఇది వృద్ధి చెందడం అంటే. నీవు మాత్రం వృద్ధి చెందితే సరిపోదు, నువ్వు ఎక్కడ అడిగి పెట్టినా అక్కడ అంతా కూడా వృద్ధి చెందాలి. దేవునికి మహిమ కలుగుగాక. అనేకులు వృద్ధి చెందాలి. నువ్వు ఒక్కడివే వృద్ధి చెందితే సరిపోదు, అనేకులు వృద్ధి చెందాలి. అది కూడా నీవు ఎక్కడ పాదము మోపితే అది అల్లప్పుడు వృద్ధి చెందాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంతే కదండి. అందుకు లాబాను కూడా ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే 27వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని. దేవునికి మహిమ కలుగునుగాక. లాబాను చెప్తున్నాడు, ఇక్కడ యాకోబు చెప్పాడు ఏమని, ఇదిగో నేను అడుగుపెట్టు ప్రతి స్థలం కూడా వృద్ధి చెందింది, నన్ను బట్టి నిన్ను దేవుడు ఆస్వాదించాడు అని చెప్తుంటే లాబాన్ అంటాడు కదా, ఇదిగో నిన్ను బట్టి నేను ఆశీర్వదించబడ్డా, అది నా దేవుడు చేశాడు. నేను ఇంతగా వృద్ధి చెందడం ఏంటి, నేను ఇంతగా ఆస్వాదించబడుతున్నాను ఏంటి, నేను ఎందుకని ఇంతగా నేను ఆస్వాదించబడుతున్నా అని చెప్పి అదిగో ఆ శకున గాని దగ్గరికి వెళ్ళి నేను కనుక్కున్నాను. వాడు శకునము చూసి చెప్పాడు, ఇదిగో నీ దగ్గరకు వచ్చిన ఆ యాకోబు, నీ మేనల్లుడైన ఆ యాకోబు గురించి నిన్ను దేవుడు ఆశీర్వదించాడు, నిన్ను వృద్ధిపరిచాడు, నేను అభివృద్ధి పరిచాడు. నువ్వు ఇంతగా ఆశీర్వదించబడటానికి కారణము ఆ కుర్రవాడే. దేవునికి మహిమ కలుగును గాక అని చెప్పిన తర్వాత ఇతను చెప్తున్నాడు, ఇదిగో యాకోబు, దేవుడు నిన్ను బట్టి నన్ను ఆశీర్వదించాను అంటాడు. యాకోబు ఏమంటున్నాడు, ఇదిగో నన్ను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాను అని చెప్తున్నాడు. నిజ పిల్లారా, ఈ మాట ఒకసారి జ్ఞాపకం చేసి మనసులో తీసుకునేవాళ్ళని, నిన్ను బట్టి ఇంకా ఎవరు ఆశీర్వదించబడుతున్నారు, ఎంతమంది ఆశీర్వదించబడుతున్నారు? నిన్ను బట్టి అనేకులను దేవుడు ఆశీర్వదించాలి, నిన్ను బట్టి దేవుడు అనేకులను వృద్ధి చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోబు మహాభక్తుడు ఒక మాట అన్నాడండి, 22వ అధ్యాయం 22వ వచనం. 22 ఉందా? చదువు. ఆయన నోటి ఉపదేశమును చూడండి, నిన్ను బట్టి అనేకులు ఆశీర్వదించబడాలంటే, నిన్ను బట్టి నువ్వు అభివృద్ధి చెందాలి, అనేకులు అభివృద్ధి చెందాలంటే నీవు ఏం చేయాలంటే ఆయన నోటి ఉపదేశమును నీవు అవలంబించాలి, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకోవాలి. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారముల నుండి, నీ ఇంట్లో నుంచి దుర్మార్గమును దూరంగా నీవు తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుతావు. మట్టిలో నీ బంగారమును, ఏటి రాళ్ళలో ఒపీరు సువర్ణమును అది పారవే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజ పిల్లారా, దేవుని యొక్క నోటి ఉపదేశమును నీవు అవలంబించాలి. ఆయన మాటలను నీవు హృదయంలో ఉంచుకోవాలి. దేవుని యొక్క ఉపదేశాన్ని అవలంబించి ఆయన మాటలు నీ హృదయంలో ఉన్నాయి అనుకోని, సర్వశక్తుడైన దేవుడు నీవు ఆయన వైపు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి నీవే
దుర్మార్గతను తీసివేసుకున్నాడలా. నీ గుడారంలోంచి నీవు అన్ని దుర్మార్గతను తీసివేసుకున్న ఎడల, దాన్ని దూరంగా తొలగించుకున్న ఎడల నీవు అభివృద్ధి పొందుతావు. దేవునికి మహిమ కలుగునుగా. అభివృద్ధి పొందుతావు. ఎంతకంటే ఎంత కింద వచ్చిన రండి. మట్టిలో ఏటి రాళ్ళలో నీ బంగారం పడే, అప్పుడు సర్వశక్తుడైన దేవుడే నీకు అపరంజిగాను ప్రశిష్టమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 8వ అధ్యాయం 5వ వచనం. చూడండి, నీవు జాగ్రత్తగా దేవుని వెతకాలి. నీవు సర్వశక్తుడగు దేవుని బ్రతిమాలుకొని ఎడల, నీవు పవిత్రుడివై యథార్థవంతుడు అయిన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములను వర్ధిల్ల చేస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. నీ నివాస స్థలము వర్ధిల్లాలి. నీ నీతికి తగినట్టుగా నివాస స్థలము వర్ధిల్లంటే నా దేవుడే నిన్ను వర్ధిల్ల చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన అప్పుడు చూడండి, నా దేవుడు నిన్ను వర్ధిల్ల చేసినప్పుడు నీ స్థితి ప్రారంభంలో కొద్దిగా ఉన్నను తుదకి వచ్చే ఆఖరికి వచ్చేపల్లికి నీవు మహాభివృద్ధి పొందుతావు. నా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ప్రారంభం కొంచెమే, కానీ ముగింపుకు వచ్చేపటికి మహా అభివృద్ధి పొందబోతున్నావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, కింద వచ్చాను. మనము నిన్నటి వారమే, మనకేమీ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలే ఉన్నాయి. మునుపటి తరముల వారి సంగతులు మనం విచారించాలి. వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకును. వారు నీకు బోధించెదరు కదా, వారు నీకు తెలుపుదురు కదా, వారు తమ అనుభవం బట్టి మాట్లాడుదురు కదా. దేవునికి మహిమ కలుగునుగా. తెలుసుకో, మీ పితరుల గురించి నువ్వు తెలుసుకోవాలి. వారు ఏం జరిగింది, ఎలా జరిగింది, దేవుడు చేసిన కార్యాలు ఏంటి, అద్భుతాలు ఏంటి, ఆశ్చర్య కార్యాలు ఏంటి, మహత్కార్యం ఏంటి, ఆయన శక్తి ఏంటి, ఆయన ప్రభావం ఏంటి, ఆయన మహత్యం ఏంటి అనేది నీ పితరులు అనుభవించి ఉంటారు. కాబట్టి వారిని అడిగి నీవు తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 84వ కీర్తన 7వ వచనం. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేదురు. వారిలో ప్రతి వారు సియోనులో దేవుని సన్నిధిని కనపడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరైతే దేవుడు స్థిరపరిచాడో, ఎవరైతే వృద్ధి చేశాడో, ఎవరైతే అభివృద్ధి పరిచాడో, ఎవరైతే మహా అభివృద్ధి పొందుకున్నారో వారందరిని కూడా ఏం చేయబోతున్నాడు దేవుడు? వారు నానాటికి బలాభివృద్ధి నొందుతారు. ఒక రోజు కాదండి, ఒక రోజులో కాదు, ఒక గడియలో కాదు బలాభివృద్ధి పొందేది. నానాటికి కూడా వాళ్ళు బలాభివృద్ధి పొందుతారు. ప్రయాణములు చేయొచ్చు. వాళ్ళు ఏం చేస్తారు? ప్రయాణం చేదురు. వారిలో ప్రతి వాడు కూడా ఎక్కడికి ప్రయాణం వెళ్తున్నాడు అంటే సియోనులో దేవుని సన్నిధానము కనబడును అని చెప్పి అక్కడ కనపడుతుందని ఆ సియోనుకు బయలుదేరి వెళ్తుంటారు. దేనికి? వారు సిద్ధపడి ఉన్నారు కాబట్టి ఆ సియోనుకు వెళ్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వారు సిద్ధపడి ఉన్నారు, అన్నింటికీ సిద్ధపడి ఉన్నారు, బలాభివృద్ధి చెందారు.
అంతకంత వృద్ధి చెందారు, అభివృద్ధి చెందారు, విస్తరించి వ్యాపించారు. ఇప్పుడు దేవాతి దేవుని సన్నిధికి సియోనుకు బయలుదేరి వెళ్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం మనం ధ్యానించుకుందాం. నువ్వు ఎలా అభివృద్ధి పొందాలి? ఏ ఏ విషయాలు అభివృద్ధి పొందాలి? ఎన్ని విషయాలు అభివృద్ధి పొందాలి? ఎక్కడ మాత్రం నువ్వు అభివృద్ధి పొందాలి అంటే, అన్ని విషయంలో కూడా నీవు అభివృద్ధి పొందాలి. ప్రతి విషయంలో కూడా నీవు అభివృద్ధి పొందాలి. ప్రతి విషయంలో ఏం పొందాలి? అభివృద్ధిని పొందాలి. ప్రతి విషయంలోనూ అభివృద్ధి పొందాలి. ఎలాగా? ప్రతి విషయంలో విశ్వాసమునకును, ఉపదేశమునకును, జ్ఞానమునకును, సమస్త జాగ్రత్తలయందును మీకు మా యెడలనున్న ప్రేమయందును అభివృద్ధి పొందుతున్నారు. ప్రేమయందును, కృపయందును కూడా అభివృద్ధి పొందాలి. అంటే ప్రతి విషయంలో ప్రేమయందు అభివృద్ధి పొందాలి, కృపయందు అభివృద్ధి పొందాలి, విశ్వాసమందు అభివృద్ధి పొందాలి, ఉపదేశమందు అభివృద్ధి పొందాలి, జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. అన్ని విషయాల్లో ఏం పొందాలి? అభివృద్ధి పొందాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి యందే సాధకము చేసుకుని. చాలండి. చూసారు పిల్లరా? నీ అభివృద్ధి అందరికి కూడా తేటగా కనపడాలి. నువ్వు అభివృద్ధి చెందుతుంటే, నువ్వు వర్ధిల్లుతుంటే, దేవుడు నిన్ను ఇచ్చిస్తుంటే, నిన్ను వృద్ధిపరుస్తుంటే, నీ అభివృద్ధి అందరికి తేటగా కనపడాలి. వారందరూ కూడా చూస్తుండగానే, అరే ఏంటి ఇతను ఇంతగా హెచ్చించబడుతున్నాడు, ఇంతగా ఆశ్రయించబడుతున్నాడు, ఇంతగా వృద్ధి చెందుతున్నాడు. కారణం ఏంటి అంటే, నా దేవుడు నాకు అభివృద్ధి కలుగజేస్తున్నాడు అని నువ్వు చెప్పినట్లుగా సాక్ష్యము పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. నీ అభివృద్ధి అందరికి తేటగా కనపడాలి. మనం అభివృద్ధి పొందుతున్నామంటే అది కూడా ఎలా అభివృద్ధి పొందుతున్నాం మనం ముందుగా తెలుసుకుని ఎలాగా? దిన అభివృద్ధి, కొంచెము అభివృద్ధి, క్రమ అభివృద్ధి. ఒకేసారి మహదేశ్వరంతుడే కలుగును కాకంటే వెంటనే కలుగుతాయి, కానీ అది నిలబడదు అని చెప్పి ఆయన నిలబడదు అంటే దేవుని మాట నిలబడుతుంది. ఆయన మాట కలుగును కాకంటే వెంటనే కార్యం జరుగుతుంది, సృష్టి కలుగుతుంది. కానీ నీవు ఆయన యొక్క నిబంధనలో స్థిరపడాలి, నిలబడగలగాలి. ఆయన యొక్క మాట పొందుకుంటానికి యోగ్యతగా ఉండాలి. దాన్ని నువ్వు అభివృద్ధి చెందడానికి నీవు సిద్ధంగా ఉండాలి. ఎక్కడైనా నీలో ఏ లోపము, మచ్చ, మలినం ఏది ఉండకూడదు, ఏ ఆటంకం ఉండకూడదు, అవరోధం ఉండకూడదు. ఇవన్నీ ఉంటే నువ్వు అభివృద్ధి చెందలేవు, నిలిచిపోతావు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి నీ అభివృద్ధి అందరికి తేటగా కనపడాలి. ఎలా ఉండాలి నీ అభివృద్ధి ఎలా ఉండాలి? అందరికి కూడా తేటగా కనపడాలి, అందరికి కనపడాలి. అదే అభివృద్ధి. ఏదో నా అభివృద్ధి చెందేసాను, ఏదో వచ్చేసింది, దేవుడు నన్ను ఆశీర్వదించేశాడు అని చెప్పుకుంటే కుదరదు. నీవు అభివృద్ధి చెందుతుంటే అందరూ నిన్ను చూడాలి, అందరూ కూడా నిన్ను చూడాలి, నువ్వు తేటగా కనపడతావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాటిని నీ అభివృద్ధి చెందటమే, వాటిని ఏం చేయాలి? వాటి నిమిత్తం వీటిని మనసు పెట్టి వీటి యందే సాధకము చేసుకోవాలి. ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా విస్తరించాలి, ఎలా వ్యాపించాలి అనేకులు తెలుసుకుని అనేకులు చెప్పుకోవాలి. అరే ఇదిగో ఇతను ఎంతగా ఆశీర్వదించబడ్డాడో చూడు, దేవుడు ఎంతగా దీవించాడో చూడు, ఎంత హెచ్చించాడో చూడు. కారణం ఏంటి? ఇతడు తన పనిలో నమ్మకంగా ఉన్నాడు, తన పని నమ్మకంగా చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. నీ అభివృద్ధి ప్రతి విషయంలో కూడా నీ అభివృద్ధి అందరికీ ఎలా కనపడాలి? తేటగా కనపడాలి.
అలా తేటగా కనపడటం కోసం నువ్వేం చేయాలి? వాటిని మనస్కరించి వాటి అందే నువ్వు సాధకము చేసుకోవాలి. వాటి అందే నువ్వు సాధకం చేయాలి. సాధకం చేసినప్పుడు మాత్రమే కార్యం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, మరి నీ అభివృద్ధి ఎలా ఉంది? నీ అభివృద్ధి అనేకులు చూస్తున్నారా? నీ అభివృద్ధి అన్ని విషయాల్లోనూ నువ్వు అభివృద్ధి చెందుతున్నావా? ప్రతి విషయం కూడా అందరకు తేటగా కనపడుతూనే నువ్వు వృద్ధి చెందుతున్నావా? నీ అభివృద్ధి అనేకులను అభివృద్ధి పరిచేటట్లుగా నీ అభివృద్ధి ఉందా? మరి నీ అభివృద్ధి ఎలా ఉంది? దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి వృద్ధి కలగ చేయవాడు దేవునిలోనే గాని నాటి వాడిలోనైనాను నీళ్ళిపోయే వాడిలోనైనాను ఏమీ లేదు. ఆయన వృద్ధి కలగజేసేవాడు. ప్రతి వ్యక్తిని ప్రతి జీవిని వృద్ధి కలగజేసేది మన దేవుడే. అదే వృద్ధి కలగచేయ దేవుడే. కాబట్టి ఆ వృద్ధి కలగచేయ దేవుణ్ణి మనము మనము మన వృద్ధి అందరికి తేటగా కనపడినట్లుగా, మన వృద్ధి అందరికి తేటగా కనపడినట్లుగా మనమంతా కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, అయ్యా దినదినాభివృద్ధిని దయచేయండి. అనేకులు తేటగా చూసినట్లుగా అయ్యా మా జీవితాల్లో కార్యములు జరిపించండి. గొప్ప కార్యములు జరిపించండి అని చెప్పి అందరూ కూడా ప్రార్థన చేద్దాం.